ఓకే గాయస్, షీ లుక్స్ గుడ్. కుట్లు వేసేయండి. Oh my God. I'm sorry, sir. Okay, it's okay. గిరి రాజన్ బయటికి తీసుకెళ్ళు. నర్స్, ప్లీజ్ హెల్ప్ మీ. రారా మీకు దండం. ఒరేయ్, ఏమైందిరా? ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అంతా బాగా జరిగింది తెలుసా? మీ నాన్నగారు గొడవ ఏంటి? ఓ మీరా, రండి. అంతా బాగా జరిగింది. ఆపరేషన్ 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. డాక్టర్ గారు, మా అమ్మాయి త్వరగానే కోలుకుంటుందండి. పాప గురించి మీరేం వర్రీ అవ్వదు. చెప్పిన మాటలని జాగ్రత్తగా వాడండి. అన్నీ వివరంగా చెప్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? అలాగే డాక్టర్. ముసలాడు పూర్తిగా పిచ్చోడైపోయాడు. పిచ్చి ముదిరితే కరెంటెడ్ చంపేయాలా? అంతే కదా. ఈ నాన్న చూసుకొని నాన్న దగ్గర రెచ్చిపోతున్నాడా? అరే ఏంటా వెళ్ళిపోతున్నావు? ప్రాణం తీసినంత పని చేసినాడు మీ బాబు. రోజు రోజు ఇదేందా గొడవ మీ బాబుని? రేపటి నుంచి ఇంకెవరికి మా నాన్న గొడవ ఉండదు. నాన్న, నానా, హలో. ఎక్కడున్నావురా? ఏంట్రా? ఒరేయ్, నువ్వు అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రా. అంటే పాపకేం కాలేదు కదా? పాపకేం కాలేదురా, రూమ్కి కూడా షిఫ్ట్ చేసాం. నాన్న గురించి రా. అదే ఆయన సంగతే. ఈరోజు ఆయన నేను తెలుసుకొని వస్తాను. ఆయన గురించే రమ్మంటున్నాను రా. ఆయన ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడ ఏదైనా పెట్ట. రే, నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. నో ప్రాబ్లం. గాయాలన్నీ ఎక్స్టర్నల్. జాబోన్కి జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ రాజా, నో ప్రాబ్లం అని చెప్పానుగా. ఆల్ హిస్ వైటల్ ఆర్గాన్స్ ఆర్ ఫంక్షనింగ్ వెరీ నార్మల్. ఏదో తాగుడు మా నాన్నని ఎప్పుడు ముత్తుకున్నా వినలేదు సార్. ఇలా తాగి తాగి ఏదో ఒక రోజు. కామ్ డౌన్ రాజా, హీ విల్ బి ఓకే. ఆల్కహాలిక్ అయినా ఆయన ట్రీట్మెంట్కి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. విజయ రంగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. డాక్టర్ రాజా, ఇందాక అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసు మోహన్ రావు. మోహన్ రావు, ఆయన ఒకసారి కలవాలి. సారీ సార్, ఆయన ఇప్పుడు కలవడం కుదరదు. మాట్లాడే పొజిషన్లో లేరు. ఆయనతో మాట్లాడడం మాకు చాలా అవసరం. ఆ యాక్సిడెంట్కి ఆయన ఒక్కడే విట్నెస్. సో ప్లీజ్. నో, సారీ సార్, ఆయన కలవడం ఇప్పుడు కుదరదని చెప్పాను కదండి. ఆయన లేవడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. డాక్టర్, ఈ రిపోర్ట్స్ అర్జెంట్గా చెక్ చేయాలి. అది స్టెరైల్ ఏరియా. లోపలికి చూస్తూ రాకూడదని మీకు తెలీదా? బోర్డు కనపడలేదా మీకు? ఏయ్, ఇట్రావయ్యా. ఎక్కడ తెచ్చావయ్యా? లోపలికి ఎవరిని రానికూడదని తెలీదా నీకు? అది కాదు సార్, డాక్టర్ మేల్కోటే. వెళ్ళి పని చూస్తా. సారీ ఫర్ ఆల్ దట్. ఆయన ఇంకో 2 గంటల్లో లేస్తాడు. లేవగానే మొదటి కాల్ మీకే చేస్తాను. అప్పటిదాకా అంకుల్, మా నాన్నకి అర్జెంటుగా మందులు కొనాలి. అక్కడేమో బోలెడ్ జనం ఉన్నారు. కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? సార్, సార్ పనిగారు, సార్ పనిగారు, సార్ ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఇదిగో డబ్బులు. అక్కర్లేదు, ఉంచుకో. ఓకే, థాంక్స్ అంకుల్. బాయ్. మీ నాన్న చాలా అదృష్టవంతుడు రా. యాక్సిడెంట్ మన హాస్పిటల్ దగ్గరలోనే జరగటం వల్ల కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం. కానీ ట్రాజడీ ఏంటంటే అదే యాక్సిడెంట్లో ఒక పాప చనిపోయింది. స్పాట్ డెడ్. మై గాడ్. రే,
నేను నాన్న దగ్గర ఉంటాను, నువ్వు రౌండ్స్కి వెళ్ళరా. సరేరా. ఉందా నాన్న? తగ్గిపోతుందిలే. నేను ట్రీట్ చేసిన డాక్టర్ శ్రీహరి గారు చెప్పారు పెద్దగా దెబ్బలేం తగలేదని, కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు. నాన్న నీకేం కాదు నాన్న, నేనున్నాను, నీకేం కాదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఒకవేళ ఆవేశంలో నిన్నేదేనన్నా అది కేవలం నీ మీద ప్రేమ తప్ప ఇంకోటి కాదు నాన్న. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను నాన్న. మందు తాగు, కానీ మన ఇంట్లోనే తాగు. నువ్వు లేకపోతే నా లైఫ్ను ఊహించుకోలేదు నాన్న. ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది. వద్దనకు నాన్న, ఇంజెక్షన్ ఇస్తే గొంతు క్లియర్ అయి త్వరగా మాట వస్తుంది. నొప్పి తెలియదు ఏం నాన్న చిన్నపిల్లలాగా, నొప్పి తెలియకుండా ఇస్తానాగా. నాన్న ఒక్క నిమిషం నాన్న ప్లీజ్. పడుకో, హాయిగా నిద్ర పడుతుంది. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. నాన్న నాన్న డాక్టర్ శ్రీహరి గారు, నర్స్, నాన్న నర్స్ గిరి, నాన్న 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 నీకేం కాదు నాన్న, నాన్న 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 షిట్, నాన్న నర్స్, నాన్న చంపేశాడండి. తప్పు మంది ఇచ్చి మా నాన్నని చంపేశాడండి. నాన్సెన్స్. నేను రాంగ్ మెడిసిన్ వాడాను. ఎస్, నువ్వు ఇచ్చిన మందు వల్లే మా నాన్న ప్రాణం పోయింది. అప్పుడు నువ్వేం చెప్పావు? యాక్సిడెంట్ లో పెద్ద దెబ్బలేం తగలేదు, ఇంకో 2 గంటల్లో లేచి కూర్చుంటాడన్నావు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఎలా పోయాడు? అప్పటిదాకా బాగా పనిచేస్తున్న ఆర్గన్స్ అన్ని ఉన్నట్టుండి ఎలా ఫెయిల్ అయ్యాయి? కేవలం నీ నిర్లక్ష్యం వల్లే. జస్ట్ బికాస్ ఆఫ్ యూ. రాజా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ నాన్న పోయిన బాధతో బ్యాలెన్స్ తప్పుతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్, బట్ ఆయన ఏంటో, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటో నీకు తెలియదా? ఇన్ఫాక్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ లో పేషెంట్ కి ఏ రకంగా డేంజర్ లేదని నీకు తెలుసు. మరి మా నాన్న ఎలా పోయాడు? That is what we are trying to find out. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మందు వల్ల పోయాడని తెలిసింది, కానీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ బాడీలో ఇంజెక్ట్ చేసిన మెడిసిన్ ఒకటేనా? అది తెలుసుకోవడానికి బ్లడ్, మెడిసిన్ శాంపిల్స్ ల్యాబ్ కి పంపాము. టిల్ ద రిపోర్ట్ రాజా, we'll have to wait. ఒకవేళ మా నాన్న రిపోర్ట్స్ లో తేడా గనుక వచ్చిందో, హలో గుర్తుపట్టారా? ఎవరండి మాట్లాడేది? హ్యాపీ బర్త్డే టు యువర్ డాడీ. సెలబ్రేషన్ ఉన్నట్టున్నారు. ఎవరండి మాట్లాడేది? ఇంకా గుర్తు రాలేదా? ఫైన్ ఫైన్, గుర్తు రాకపోతే గుర్తు చేస్తా. రండి మాట్లాడుకుందాం. ఏంటండి మాట్లాడుకునేది? అసలు ఎవరు మాట్లాడేది? పేషెన్స్ రా చెప్తా. రేయ్, ఎవడా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పెట్టే ఫోన్.
డాక్టర్ రాజా గారు, మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి లేదా? ఏంట్రా తెలుసుకునేది? ఆయన యాక్సిడెంట్ లో ఎలా చచ్చాడో నేను చెప్తాను. మనం రోజు ట్రైన్లో కలుసుకున్నాం, గుర్తుందా? రైనా అలాగే ముందుకు రా. రామ్మా, అలాగే ముందుకు రా. ఇంకొంచెం ఇటు దారి లేదు. రైట్కి రామ్మా, రా. అలాగే రా. కొంచెం ఆగు. కనిపించిందా? ఎరా నీకేమైనా మెంటలా? వెనక్కి ముందుకని ఆటలాడుకుంటున్నావా? తొందరపడకన్నయ్య, వెనక్కి తిరిగి చూడు. జస్ట్ వాచ్. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు ఎలా ఉన్నావు కాదు, ఇక నుంచి చాలా హ్యాపీగా ఉంటావు. మన ఒప్పందం ప్రకారం నా పని నేను చేస్తున్నాను. సడన్గా అనిపించింది ఇదంతా నీకు రికార్డ్ చేసి చూపెడతా ఎలా ఉంటుందని. పిచ్చెక్కిపోతావు కదా, అందుకే. సరే, ఇక నేను సస్పెన్స్ ఆపేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? మీ నాన్నని చంపడానికి. ఇందాక మందు షాప్ దగ్గర గొడవపడి మందు బాటలు తీసుకున్నాడు కదా, ఇప్పుడు చూడు. ఫీల్ అయ్యావా? ఇలాగే నేను ఫీల్ అయ్యాను. స్పాట్లో పోతాడు అనుకున్నాను. 2 సార్లు గుద్దాను తెలుసు ముసలోడిని, చావలేదు. హాస్పిటల్లో చచ్చాడు. హాస్పిటల్ ఎలా చచ్చాడు అనుకున్నావా? దానికో స్కెచ్ చేశా, గుర్తులేదా? ఆ రోజు ట్రైన్లో మంత్ అవుతూ గుర్తుందా? ఆ రోజు మీ నాన్న చూసిన తర్వాత నీ ఫ్రెండ్ గిరితో టెన్స్గా మాట్లాడుతున్నావు. ఆ టైంలో నేను కాంపౌండర్ గుర్తుకెళ్ళాడు. అది నేనే. అయ్యయ్యో, దవడ పగిలిందా? నువ్వు మాట్లాడలేవు బాబాయ్? అయితే నేనే మాట్లాడతాను. ముందుగా నమస్తే బాబాయ్, నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని. ఇంకొకలా కూడా పరిచయం చేసుకున్నా? మిమ్మల్ని గుర్తుంది నేనే.